పెద్ద సర్వే చేస్తున్నాం. బిగ్ బాస్ మేనేజ్మెంట్ దాకా వెళ్తుంది ఈ సర్వే. లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. కామెంట్ మాత్రం చేయండి. కనీసం 100 మందైనా 1000 మందైనా కామెంట్ చేయండి వీడియోకి. క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ని మీరు లైవ్ చూస్తారా, ఎపిసోడ్లో చూస్తారా? రెండు చూస్తారా? రెండు చూస్తాను, లైవ్ చూస్తాను, ఎపిసోడ్ చూస్తాను. ఈ రెండిట్లో మూడిట్లో ఒకటి కామెంట్ చేయండి. చాలా పెద్ద సర్వే చేయిస్తున్నారు మా ద్వారా. సో బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు వెళ్తే మీ రిజల్ట్స్. సో మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి. ఇవాళ రీసెంట్గా జరిగినటువంటి లైవ్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం, గతంలో దివ్య, నిఖిత వైల్డ్ కార్డ్లో వచ్చినప్పుడు కూడా కంటెంటర్స్ని బయట నుంచి వచ్చిన వాళ్ళనే కంటెంటర్స్కి, కెప్టెన్సీ కంటెంటర్స్ని ఎంచుకోమని టాస్క్ ఇచ్చారు. అప్పుడు కూడా దివ్య, నిఖిత ఎంచుకుంది, తను తాను ఎంచుకుని మిగతా వాళ్ళని చేసింది. సో ఇప్పుడు కూడా రీఎంట్రీకి వచ్చారు కాబట్టి భరణికి అవకాశాన్ని ఇచ్చారు, కెప్టెన్సీ కంటెంటర్స్ని తీసుకోమని. అయితే 5గురిని ఆయన సెలెక్ట్ చేశారు. నేను ఇప్పుడు కెప్టెన్ కాలేదు కాబట్టి గతంలో అని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు భరణి. తర్వాత తనతో పాటు తనూజ, దివ్య, నిఖిల్, సాయి, ఈ నలుగురిని ఆయన సెలెక్ట్ చేశారంట. ఈ 5గురు కెప్టెన్సీ కంటెండర్స్ ఈ వారానికి సంబంధించి. అయితే వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అనేది నాకేమనిపిస్తుంది అంటే, నా ఎస్టిమేషన్, ఇప్పటివరకు వీళ్ళు ఎవరు కెప్టెన్ కాలేదు, దాన్ని బేస్ చేసుకుని కెప్టెన్ కాని వాళ్ళకి అవకాశం ఇచ్చారన్నట్టు అనిపిస్తుంది. సంజన కెప్టెన్ అయింది, డీమన్ 2-3 సార్లు అయ్యాడు, కెప్టెన్ 2 సార్లు అయ్యాడు. సో రాము రాథోడ్ అయ్యాడు, సుమన్ అండ్ గౌరవ్ వీళ్ళు కూడా అయ్యారు, ఇమాన్యుల్ కూడా అయ్యారు. వీళ్ళందరూ కూడా కెప్టెన్ అయ్యున్నారు వాళ్ళు. సో ఇందులో మరి వైల్డ్ కార్డ్స్లో మరి నిఖిల్ని ఒకటి తీసుకున్నాడు. తన టీంలో ఆడారు కానీ, తనూజ కానీ, దివ్య కానీ తన టీం అంటే నిఖిల్. సాయి అపోనెంట్ టీంలో ఆడినటువంటి వ్యక్తి, దమ్ముశ్రీజ టైంలోకి ఆడాడు అతను. అయినా కానీ అతను తీసుకున్నాడు, అవతల వాళ్ళు కూడా ఒకటి ఇచ్చాడేమో అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. సో రీతు చౌదరి అవ్వలేదు, మాధురి కూడా అవ్వలేదు. బట్ రీతు ఎప్పటి నుంచి హౌస్లో ఉంటుంది కదా, తను ఎందుకు తప్పించాడు ఏంటి అనేది చూడాలి. సో రీతు చౌదరి అయితే అడిగింది, ఎందుకు నేను డిజర్వ్ కాదు ఏంటి అని. దానికి ఇంకా సమాధానం ఏం చెప్పాడు అనేది తెలియాల్సింది. అంటే లైవ్తో పాటు కొన్ని అక్కడి నుంచి వస్తున్నటువంటి ఇన్పుట్స్ కలిపి చెప్తున్నాను అనమాట నేను. సో నాకెందుకు ఇచ్చాడు, సాయికి ఎందుకు ఇచ్చాడు అనే డిస్కషన్ కూడా, సెలక్షన్ ప్రాసెస్ దగ్గర కూడా గొడవలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ టాస్క్ ఇచ్చినటువంటి టాస్క్ అంటే కంప్లీట్గా సపోర్టింగ్ టాస్క్ ఇచ్చారు కెప్టెన్సీ కంటెంటర్లో. సో 1-to-1 ఫిజికల్ ఇస్తారా, సపోర్టింగ్ టాస్క్ ఇస్తారా అని మనం అనుకున్నాం, రచ్చరచ్చ ఉంటుంది అనుకున్నాం ఆల్రెడీ. అలాంటిది ఇచ్చారు. కంటెంటర్స్ అయిన 5గురు కదా, 5గురు నుంచి మొత్తం 14 మంది ఉన్నారు కదా. ఈ 5గురు కంటెంటర్స్ని పక్కన పెడితే రాము రాథోడేమో సంచాలక, మిగతా 5గురు కూడా వీళ్ళలో ఎవరిని తప్పించాలి, ఎవరిని ఉంచాలి అని సపోర్టింగ్ చేసుకుంటూ ఒక్కొక్కరిని తప్పించుకుంటూ వెళ్ళే ఆలోచన. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది తీసేది కాకుండా ఒక ప్లాన్ పెట్టి ఒక ఇది పెట్టారంట. సో రాము రాథోడ్ కెప్టెన్ అయ్యాను కదా, డ్యాన్స్ లాంటి కార్యక్రమం ఒకటి పెట్టి, రెయిన్ డ్యాన్స్ లాంటిది పెట్టి, అప్పట్లో మీకు గుర్తుందా, డిమన్ పవన్ కూడా చాలా పెద్ద గొడవ అయింది, నమ్మక ద్రోహం, వెన్నుపోటు, మోసం, అట్లాంటి టాస్క్ ఇంకోటి వచ్చిందంట, డ్యాన్స్ టాస్క్. రెయిన్ డ్యాన్స్ కాదు కానీ అలాంటి డ్యాన్స్. సో కంటెంటర్ అందరూ కూడా డ్యాన్స్ చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా డ్యాన్సులు చేస్తే ఎవరిని తీయాలి, ఎవరిని ఉంచారనే పాయింట్లు చెప్పాలి. సో ఆడుతూ పాడుతూ గొడవలు పడండి, మీలో మీరు కొట్టుకుని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అనేటువంటి సింగిల్ కాన్సెప్ట్తో వెళ్తున్నారు. నిఖిల్ నాయర్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి తీసేశారు. తర్వాత తనుజాని, దివ్యని మాత్రం లాస్ట్లో దాకా ఉంచారు. అండ్ సాయి శ్రీనివాస్ కూడా తక్కువ ఉంది. సో సాయి శ్రీనివాస్ నిఖిల్ నాయర్ని తప్పించేశారని తెలుస్తుంది. సో 1 by 1 ఏదో ఒక రీజన్స్ చెప్పి వాళ్ళిద్దరిని తప్పించేశారని చెప్పి తెలుస్తుంది. భరణిని కూడా వాళ్ళిద్దరు తర్వాత రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి, బయటికి వెళ్ళి చూసి వచ్చారు కాబట్టి. సో తనుజాని లాస్ట్ వరకు ఉంచుతున్నట్టుగా తెలుస్తుంది. దివ్య, నిఖితాన్ని కూడా ఉంచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అంటే ఎవరు సపోర్ట్ చేస్తారు ఏంటి అన్నదంటే, మనకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం దివ్య వర్సెస్ తనూజ ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. భరణికి ఇక్కడ చాలా సినిమా కనపడింది, ఇటు చూస్తే పెద్ద కూతురు, అటు చూస్తే చిన్న కూతురు అన్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియక నానా అవస్థల్లో పడి అంత ఈజీగా తేల్చుకోలేక దివ్యాని ఫైనల్గా వేరే ప్రాసెస్ ద్వారా కెప్టెన్ చేశారు. సో ఇది జరిగింది కెప్టెన్సీ కంటెండర్స్.